ఇంకా అనేక మందికి నేను విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియదు అని ఇప్పుడే కొంతమంది ఫ్లైట్ లో కలిశాను, కొంతమంది క్రికెట్ స్టేడియం దగ్గర కలిసినప్పుడు చెప్పారు. చాలా విచారం. ఎందుకంటే నేను విశాఖపట్నం ఎంపీ అయితేనే దేశానికి రక్షణ, రాష్ట్రానికి రక్షణ, క్రైస్తవుల ముస్లింల మైనారిటీలకి రక్షణ, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కి సెక్యులర్ దేశంగా నిలబడుతుంది. మోదీ గారు ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు నా మిత్రులు శిష్యులు, ఇది హిందుత్వ దేశం, ఓన్లీ ఫర్ హిందూస్ అని ఆర్ఎస్ఎస్ అజెండా క్లియర్ గా చెప్పేశారు. క్రిస్టియన్స్ హిందూస్ కండి, ముస్లింస్ హిందూస్ కండి. ఆర్ఎస్ఎస్ భాగవత్ గారు మిత్రులు చెప్పారు ఒకసారి, ఏమని, ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ హిందూసే అని. ఇది చాలా పెద్ద యుద్ధం అని దాదాపు 13 పార్టీలు ఈ మధ్య మీరు చూశారు. రాహుల్ గాంధీ గారు సెంట్రల్ గవర్నమెంట్ అంతా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నన్ను ఆహ్వానించి మనం అందరం కలిసి పనిచేయాలని, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనతో పనిచేయడానికి పొలిటికల్ గా సమిట్ పెట్టడానికి ఒప్పుకున్న సంగతి జనవరి 30వ తారీఖు మీరు మీడియాలో చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లోగన్ రిలీజ్ చేశారు, మేము సిద్ధం. దేనికి సిద్ధం? 10 లక్షల కోట్లు అప్పుని 20 లక్షల కోట్లు చేయడానిక, లేదా 78,000 క్రిస్టియన్ చర్చిని ఆర్ఎస్ఎస్ లో కలపడానిక? ఇచ్చిన మాట అంతా తప్పే. శర్మిల అంటుంది ఓపెన్ గా ఆ విషయం, నువ్వు క్రైస్తవుడు అయి ఉండి క్రైస్తవులకే సపోర్ట్ చేయట్లేదు, మణిపూర్ని ఖండించలేదు అని. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఉన్నాను కదా, మీరు మోదీని ఢీకొనడానికి మీకు ప్రాబ్లం ఏంటి? మోదీ దేవుడి కంటే గొప్పోడా? రాజ్యాలనే దేవుడు పూజ చేశాడు, ప్రధానమంత్రులే దేవుడు మార్చేశాడు. He that is in us is greater than he that is in the world అని బైబిల్లో. హిందూ భాష వచ్చాడా? నువ్వేనా భాష? కూర్చోసి చూసారా? ముస్లిం లీడర్, యంగ్ మ్యాన్, ప్రజాశాంతి పార్టీలో ఇవాళ చేరుతున్నారు. జనసేనలో అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడే బీజేపీ పార్టీని విడిచిపెట్టి ఒక ఇంపార్టెంట్ కమిటీ మెంబర్ మన పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడే జనసేన నాయకులు చాలా మంది, కరెక్ట్ సార్, మీరు జై జనసేన అని వాళ్ళు అంటున్నారు, ఈయనేమో జై మోదీ అంటున్నాడు. జై చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడు అయితే ఆల్రెడీ మోదీ తొత్తు అని మనకు తెలుసు. కనుక ఇప్పుడున్న ముగ్గురు చాలా విచారం, బానిసలు అయిపోయారు మోదీకి తొత్తులుగా. దేవుడు మోసెస్ ని పంపించి ఇజ్రాయెల్ ని ఏ విధంగా రక్షించాడు, దేవుడు నన్ను పంపించి, మీ అందరికి ఆశ్చర్యం వేస్తుంది, ప్రపంచ శాంతి దూత 200 కోట్లు ఫాలోయింగ్ ఉన్నాను. ఇప్పుడు వెళ్ళాను స్టేడియంలోకి, వెళ్తే ఫోటోలు తీసుకోవడానికి 100 మంది 1000 మంది. క్రికెట్ చూడడం మానేసి నా బట్టలు పోలీస్ సెక్యూరిటీ కూడా సరిపోలేదు, చింపేసి మరి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నాను. ఆ సెల్ఫీ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు 10 ఓట్లు వేస్తే నేను ఇక్కడ 5 లక్షల మెజారిటీతో గెలుస్తాను. కనుక మిత్రులారా, మీకు కిట్టరాని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఉంది. శాపం కావాలా? మోదీ తొత్తులు ఇప్పుడున్న 3 పార్టీలు. ఆశీర్వాదం కావాలా? దేవుడు పంపించిన దూత. లైఫ్ కావాలా? డెత్ కావాలా? బ్లెస్సింగ్స్ కావాలా? కర్స్ కావాలా? దేశంలో అందరూ కలిసి ఉండాలా? లేదా హిందుత్వ మోదీ అజెండాతో ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ తో మీరు ఉంటారు? ఒక్క ఓటు చేరకూడదు అంటే నన్ను ఎంపీగా ఇక్కడ గెలిపించుకోండి. క్రైస్తవులకు భరోసా, భాష ముస్లింలకు భరోసా, అలాగే హిందువులందరూ శాంతియుతంగా ఉంటారు.
హిందువులు జై శ్రీరామ్ అంటారు, క్రైస్తవులు ప్రైజ్ ది లార్డ్ అంటారు, ముస్లింలు జై అల్లా అంటారు. అదే అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్. ఒక్కొక్కరు 1000 మందిని తరిమెదకు అని ఉంది. మీరు ఒక్కొక్కరు 1000 మందిని రిక్రూట్ చేసి ఫిబ్రవరి 17వ తారీఖు డాక్టర్ జోసెఫ్ ప్రకాష్ గారు అన్నారు, టైం లేదు 2 వారాలు టైం ఇవ్వండి అంటే ఫిబ్రవరి 17 శనివారం, మళ్ళీ ఆదివారం వారికి చర్చ్ సర్వీస్ ఉంది కనుక శనివారం సాయంత్రం 6 గంటలకు మన ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్ లో, ఇదే గ్రౌండ్స్ మీటింగ్ ఉంది. ప్రతి ఒక్కరు ప్రతి వార్డు నుంచి దేశ రక్షకుల కంటే సమస్యల నేను తీస్తా. బీసీ భవనాలు బీసీ వాళ్ళు కట్టమన్నా కడతాం, క్రిస్టియన్స్ కి బరియల్ గ్రౌండ్ ఇవ్వమన్నా ఇస్తాం. ఈ మేనిఫెస్టో చదవండి. మంచి ఫంక్షన్ హాల్ కట్టమన్నా కడతాం. అందరినీ ఆదుకున్నంత డబ్బు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. ఆ డబ్బు తెచ్చే సత్తా నాకు తప్ప మోదీకి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, జగన్కి కానీ, కేసీఆర్కి కానీ ఎవరికి లేదు. అందుకనే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు పక్కన కూర్చొని ముఖ్యమంత్రి గారు కూడా మీరే సమితి పెట్టండి సార్, లక్షల కోట్లు తేగలరు, తెచ్చారు, ఇవ్వగలరు, ఇచ్చారని లాస్ట్ వీకే చెప్పడం జరిగింది. కనుక మేము ఇప్పుడు ఈ క్వశ్చన్, ఇది ఆత్మీయ యుద్ధం, ఇది స్పిరిచువల్ ఫైట్ మంది. నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను వస్తేనే మంచిదని ఉంది హృదయంలో. పవన్ తమ్ముడైతే ఏదో మోదీతో ఉన్నాం కానీ మన రాష్ట్రాన్ని కేఏ పాలే కాపాడాలా, ఆయనే నా హీరో అని 2007లో మీరు ప్రెస్ మీట్ పెట్టడం చూశారు. కనుక ఇది స్పిరిచువల్ వార్ఫేర్ గా గమనించి, అర్థమైందా? సో దీన్ని మేము రిలీజ్ చేస్తున్నాం. ఎవరి పేరు పెట్టలేదు, కానీ మీ అందరికి అర్థమైపోతుంది. రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించాలంటే మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీకి తొత్తులైన ఆ పార్టీల నుంచి మనం విడుదల పొందాలి. లేదంటే 24 లక్షల మంది మణిపూర్ లో క్రైస్తవులు ఎన్నో కష్టాలు పడితే మోదీ ప్రశ్నించారా? చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గాని, తమ్ముడు పవన్ గాని ప్రశ్నించాడా? నో రిప్లై. వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, వీళ్ళకి రామ్ టెంపుల్ అంటే చాలు. మసీదులు ఉండకూడదు, చర్చిలు ఉండకూడదు, ఆంజనేయ టెంపుల్ ఉండకూడదు, వెంకటేశ్వర టెంపుల్ ఉండకూడదు, ఒక్క రామ్ టెంపుల్ ఉండాలి. మరి హిందువులకి తీసుకోండి దేవత అంటారే, వాళ్ళ సంగతి ఏంటి? వెంకటేశ్వర, తిరుపతి తీర్మానంగా ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టాటస్ ఇస్తానన్నారు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు మోదీ. స్మార్ట్ సిటీలు కడతానన్నారు. అసలు ఆ వెంకటేశ్వమి ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ చేస్తే మదర్ తెరిసా ఎఫ్సిఆర్ఏ నేనే హోమ్ మినిస్ట్రీతో ఫైట్ చేసి కోర్టుకి వెళ్ళి తీసుకొచ్చాను ఎఫ్సిఆర్ఏ కరోనా టైంలో 2 years బ్యాక్. కనుక మీడియా మిత్రులారా మరొకసారి గమనించండి, వెలుగుకి చీకటికి ఎంత తేడా ఉందో నాకు బొత్స ఝాన్సీకి అంత తేడా ఉంది, నాకు జీవీఎల్ నరసింహరావుకి అంత తేడా ఉంది, నాకు ఇప్పుడున్న 3 మోదీ తొత్తులైన పార్టీలకి అంత తేడా ఉంది. అందుకనే దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి మనల్ని రక్షించడానికి ఎలాగొచ్చాడో దేవుడు పంపగా నేను వచ్చాను. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కాపాడి, దేశాన్ని కాపాడి, లక్షల కోట్ల అప్పు తీర్చి, అభివృద్ధి చేసి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చి, అందరి కన్నీరు తొడవడమే నా ధ్యేయం. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, ప్రజల కన్నీరు తొడవండి అని మన గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరారు. చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య గారు మాల, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ రోషయ్య గారు మాదిగా, ఎక్స్ బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ నేషనల్ లీడర్ డీజీపీ సాంగ్లియానా గారు లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు జాయిన్ అవుతున్నారు ప్రజాశాంతి పార్టీ? దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించారు.
థ్యాంక్ యూ వెరీ మచ్.